పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. Praise the Lord. Today our God's promise for us: cast in your son while there is hope, and do not set your heart on his destruction. చూడండి నేస్తమా, మహోన్నతుడైన దేవాది దేవుడు ఇది నాన్న నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీకు ఒక పాఠమును ఆయన బోధిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. ఎందుకు శిక్షించమని చెప్తూ ఉన్నారు? బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము. తల్లిదండ్రులు తమ పిల్లలకు శిక్షను ఇవ్వాలి. ఎప్పుడు? వారు తప్పు చేస్తే, వారు అపరాధము చేస్తే, తెలిసి తెలియక వారు చేస్తారు కాబట్టి దానిని నీవు సపోర్ట్ చేయకూడదు, దానిని హానర్ చేయకూడదు. అది తప్పు అన్న సంగతిని నీవు వారికి తెలియపరచాలి. అలా అని వారిని విడిచిపెడితే రేపొద్దుట వాడి బ్రతుకు ఎంతో దుర్భరముగా మారుతోంది. కనుక తప్పు చేసినప్పుడు తప్పు, చెడును చెడుగా వారికి తెలియపరచాలి. నీ కుమారుని శిక్షింపుము, ఎందుకు అంటే బుద్ధి వచ్చునని. అంతేగాని వాడు చావవలనని నీవెన్నడూ కూడా కోరవద్దు. ఎందుకు అంటున్నారు దేవాది దేవుడి మాట? అలానే దేవుడు కూడా అనుకునుంటే ఇవాళ ఈ సర్వ ప్రపంచానికి రక్షణ లేదు. మొదటి మానవుడైన ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుడు అలా చేసి ఉంటే ఇవాళ మానవులందరూ కూడా ఎంతో భయంకర పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చేది. నిత్య నరకాగ్ని పాలు కావలసి ఉండేది. కానీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడై ఉన్నారు గనుక నీకు తన జ్ఞానమును బోధిస్తూ నీ పట్ల ఉన్నతమైన ప్రేమను కలిగి ఉన్న దేవుడై ఉన్నారు గనుక తన సొంత కుమారుని, తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని నీ కొరకు అర్పణగాను బలిగాను అర్పించారు. ఎంత మహోన్నతమైన ప్రేమను దేవుడు నీ పట్ల కలిగి ఉన్నారు అంటే ఆ ప్రేమను నీవు ఏ విధముగా కూడా వ్యక్తపరచలేవు. ఆ ప్రేమ ఎంతో ఉన్నతమైనది. కనుక నీవు కూడా నీ బిడ్డల పట్ల బాధ్యతను కలిగి ఉండాలి. బుద్ధి వచ్చునని శిక్షించాలే తప్ప వాడి చావును నీవెన్నడూ కూడా కోరకూడదు. అంత భయంకరమైన శిక్షను వానికి నీవు ఇవ్వకూడదు. కనుక నీ దేవుడు ఈ దినాన నీకు ఈ వాక్కును ఎందుకు బోధించి ఉన్నారో నేస్తమా, జ్ఞానయుక్తముగా ఆలోచించి దేవుని చిత్త ప్రకారము అడుగులు వేయగలిగినట్లయితే నీ జీవితము, నీ కుటుంబము ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డతో మీరు మాట్లాడిన రీతిని బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా, ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో మీ ఆశీస్సులు అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాము. కనికరము కలిగిన దేవుడా, మీ కృపను చూపించమని వేడుకొనుచున్నాము. మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి తండ్రి. నాయన, ప్రతి విధమైన సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. ఆయురారోగ్యమును, సంపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించమని వేడుకొనుచున్నాము. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, ధైర్యమును ప్రసాదించండి. ప్రతి ప్రశ్నకు సరి అయిన సమాధానమును రాసి, ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయమును పొందుకునే భాగ్యం దయచేయండి తండ్రి. పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవాలు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి. దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.